హలో అండి. డ్రెస్‌కి కట్ వర్క్ నెక్ ఎలా స్టిచ్ చేసుకోవాలంటే చూడండి, ముందుగా 8 ఇంచులు, 9 ఇంచులు ఉండేలాగా చూసుకొని పొడవు దాన్ని డబల్‌కి ఫోల్డ్ చేసుకొని కింద లెవెల్‌గా ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి. తర్వాత చూడండి, ఇప్పుడు లెంత్ అయితే నేను 6 ఇంచెసే పెట్టుకున్నాను. ఫ్రంట్ నెక్ కాబట్టి వాళ్ళు అంత డీప్ వద్దని చెప్పారు. అందుకని 6 ఇంచ్ అయితే తీసుకున్నాను. ఇంకా నెక్ వచ్చేసి 2.5 ఇంచ్ అయితే తీసుకున్నాను. కింద 2.5 ఇంచు, ఇంకా పైన కూడా 2.5 ఇంచ్ అయితే తీసుకున్నాను అనమాట. అక్కడికి ఒక లైన్ వేసుకోవాలి. లైన్ వేసుకొని షోల్డర్‌కి ఒక హాఫ్ ఇంచు మళ్ళీ వదిలిపెట్టుకోవాలి. ఇప్పుడు ఆ లైన్ దగ్గర నుంచి 3/4 ఇంచు మనకి కట్ వర్క్ అనేది స్టార్ట్ చేయాలన్నమాట. ఎందుకంటే ఇప్పుడు మనకి 2.5 ఇంచులో నెక్ డీప్‌లోనే మనకు రావాలి కాబట్టి ఎక్స్ట్రా 3/4 ఇంచు అవతలకి మనము లైన్ వేసుకోవాలి. అలాగే షోల్డర్ దగ్గర మన జాయింటింగ్ వస్తుంది కాబట్టి అక్కడ ఒక హాఫ్ ఇంచ్ అనేది లైన్ వేసుకొని అక్కడి నుంచి స్టార్ట్ చేసుకోవాలి. ఇప్పుడు యాక్చువల్లీ ఏంటంటే కింద నుంచి స్టార్ట్ చేసుకోవాలన్నమాట. అలాగే కింద కూడా 3/4 ఇంచు ఉండేలాగా మనము ఒక లైన్ అయితే వేసుకొని ఇంకా నెక్ అనేది రౌండ్గా డ్రా చేసుకోవాలన్నమాట. అక్కడి నుంచి నెక్ చూడండి రౌండ్గా డ్రా చేసుకొని ఇలాగా రౌండ్గా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలంటే చూడండి, వాటర్ బాటిల్ మూత అయితే తీసుకుంటున్నాను, కొంచెం వెడల్పుగా ఉండేది. అక్కడి నుంచి కింద చూడండి, కింద మనము పైన చూసుకోవాలన్నమాట. పైన లైన్ చూసుకొని అక్కడి నుంచి 3/4 ఇంచు దగ్గరికి కరెక్ట్గా చూడండి అలా పెట్టుకొని వేసుకోవాలన్నమాట. ఓన్లీ మనం పైన లైన్ మాత్రమే చూసుకోవాలి, కింద లైన్తో మనకు సంబంధం లేదు. పైన లైన్ చూసుకుంటూ దీనికి మధ్యలో గ్యాప్ ఏం లేకుండా కరెక్ట్గా వచ్చేలాగా చూసుకొని కట్ చేసుకోవాలన్నమాట. చూడండి, కింద నుంచనే వేసుకోవాలి, పైనుంచి వేసుకుంటే అస్సలు మీకు రాదు, కుదరదనమాట. అలాగే ఇప్పుడు ఎలా వేసుకున్నారో డ్రా చేసుకున్న ప్రకారము కట్ చేసుకోవాలి. అలాగే కింద 1 ఇంచు ఎక్స్ట్రా ఉండేలాగా మనము కట్ చేసుకోవాలి. ఎందుకంటే నేను క్లాత్ మీద పెట్టి కుట్టుకుందాం అనుకుంటున్నాను, అందుకని ఇలాగనమాట. చూడండి, ఇలాగ ఎక్స్ట్రా మొత్తం అంత ఉండేలాగా కట్ చేసుకొని తర్వాత ఇప్పుడు షోల్డర్ దగ్గర ఏంటంటే మనము డ్రాప్ అవ్వకుండా, నెక్ అనేది డ్రాప్ అవ్వకుండా షోల్డర్ అనేది అలాగే ఉండేలాగా కట్ చేసుకుందాం. ఇప్పుడు కింద నుంచే కట్ చేసుకోవాలి, అది కూడా షోల్డర్ మాత్రం అసలు కట్ చేయకూడదు, లేకపోతే షేప్ అవుట్ అయిపోతుంది. అలాగే నేను మర్చిపోయాను గుండు సూది పెట్టడం. గుండు సూది పెడితే నీట్గా వస్తుంది అనమాట. కింద క్లాత్ పై క్లాత్ జరగకుండా, ఎక్కువ తక్కువ రాకుండా కరెక్ట్గా వచ్చింది అనమాట. ఇలాగే ఆ లైన్ ఎలాగైతే వేసుకున్నామో దాని ప్రకారంగా మనము కట్ చేసుకుంటూ వెళ్ళాలి. చాలా నిదానంగా కట్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఎందుకంటే మళ్ళీ షేప్ అనేది కట్ అయిపోతే అంత ఫినిషింగ్ అనేది రాదనమాట. చాలా నిదానంగానే కట్ చేసుకుంటూ రావాలి మొత్తం నెక్ అనేది. అలా కట్ చేసుకొని వేరే క్లాత్, లైనింగ్ క్లాత్ ఉంటుంది కదా, వేస్ట్ క్లాత్, ఆ క్లాత్ మీద పెట్టి మనం కుట్టుకోవాలన్నమాట. ఇలాగా చూడండి, షోల్డర్ దగ్గర ఇప్పుడు నెక్ అనేది డ్రాప్ అవ్వకుండా ఉండిద్ది, ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఒక వేస్ట్ క్లాత్ తీసుకొని దానికి ఇలాగా ఎక్స్ట్రా కొంచెం క్లాత్ ఉంచుకొని మిగతాది మొత్తం కట్ చేసేసి దాని ప్రకారంగా ముందు ఇప్పుడు దాన్ని ఏం చేయాలంటే గుండు సూదులు మొత్తము అక్కడ మొత్తం చుట్టూ అంటే కదలకుండా జారకుండా గుండు సూదులు అయితే పిన్స్ అయితే పెట్టేసుకుందాం అనమాట. చూసారు కదా. అలాగే ఫ్రెండ్స్, ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే వీడియోస్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. ఖచ్చితంగా లైక్ చేయండి, ఎందుకంటే ఎంత కష్టపడి వీడియో తీయాలంటే చాలా కష్టము, మీకు కూడా తెలుసు వీడియోస్ చేసే వాళ్ళకి. ఇప్పుడు దాని మీద లూజ్ కుట్ అనేది వేసుకోవాలన్నమాట. చుట్టూ ఆ క్యాన్వాస్ పైన లూజ్ కుట్ అనేది వేసుకోవాలి మనము. అలా వేసుకున్నామంటే జరగకుండా ఉండిద్ది అన్నట్టు. అలా వేసుకొని తర్వాత సెంటర్లో కూడా కావాలంటే లూజ్ కుట్టు వేసుకోవచ్చు, ఇంకేం అవసరం లేదు. ఎందుకంటే నేను చుట్టూ లూజ్ కుట్టు వేసాను కాబట్టి ఇంకేం అవసరం లేదు. ఇంకా చుట్టూ ఎక్స్ట్రా ఒక 1/4 ఇంచు ఉండేలాగా ఉంచుకొని ఎక్స్ట్రా కట్ చేసేసేయండి మొత్తం. మిగతాది మొత్తం కట్ చేసేసి ఇప్పుడు చుట్టూ ఏంటంటే టక్స్ పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే ఫోల్డింగ్ చేసి కుట్టుకుంటాం కాబట్టి చుట్టూ చూడండి అక్కడక్కడ అలాగా టక్స్ పెట్టుకొని మొత్తం ఫోల్డింగ్ చేసి చుట్టూ కుట్టుకుంటే అప్పుడు చాలా నీట్గా ఉంటుంది ఫినిషింగ్ అనేది. నెక్ కూడా చాలా బాగా వచ్చింది అనమాట. ఇలా నెక్ అనేది డ్రా చేసుకొని ఇలా కుట్టుకున్నారంటే చాలా బాగుండిద్ది. డ్రెస్సులకు కానీ బ్లౌజులకు కానీ ఇలా కుట్టుకుంటే కట్ వర్క్ నెక్ డ్రెస్సులకి అయితే చాలా బాగుంది. ఇప్పుడు ట్రెండీగా అందరూ వేసుకుంటున్నారు. నాకు ఒక డ్రెస్ వచ్చిందనమాట కస్టమర్ది, అందుకని చెప్పేసి నేను మీకు షేర్ చేద్దామని ఈ వీడియో క్లిప్ అనేది తీసుకొని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఖచ్చితంగా అందరూ చూసి మీరు కూడా ట్రై చేయండి, ఇంట్లో కూడా కుట్టండి, చాలా ఈజీ అనండి. అలాగే ఖచ్చితంగా మర్చిపోకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి, లైక్ అయితే చేసేయండి. ఎందుకంటే
నేను చాలా కష్టపడి వీడియో తీయాలంటే కష్టపడి తీయాలి, అలాగే ఎడిటింగ్ చేసుకోవాలి, అలాగే కుట్టాలంటే కూడా కష్టమే కదండి. అది మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చేయాలంటే. అందుకని మీరు ఖచ్చితంగా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. చాలామందికి నోటిఫికేషన్ అయితే వెళ్తుంది. అలాగే యూట్యూబ్ వాళ్ళు రికమెండేషన్ అయితే చేస్తూ ఉంటారనమాట మన వీడియోని, చాలామందికి షేర్ చేస్తూ ఉంటారనమాట. చూసారు కదా, ఇంతే, చాలా ఈజీ నెక్ కుట్టడం అనేది, ఎంత కష్టమేమి కాదు. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి.